ఏపీ హెడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని క్యాండిడేట్స్ ఉన్నారో దట్ టు బి మనకు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల డేట్స్ తెలియకపోవడం కానీ, సర్టిఫికేట్స్ లేకపోవడం కానీ, పేమెంట్ లేకపోవడం వల్ల కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకోలేదు. ఆ విధంగా మీరు కూడా ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోనట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం మనకు డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే 29th సెప్టెంబర్ 2025 నుంచి 3rd అక్టోబర్ 2025 వరకు. సో మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్ అయినట్లయితే దట్ టు బి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని క్యాండిడేట్స్ అయినట్లయితే సో మీరు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు అండ్ దానికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం ప్రాసెస్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ప్రజెంట్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 3rd అక్టోబర్ 2025 అయితే లాస్ట్ డేటు. సో మరి మీరు ఏ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ త్రూ ది మొబైల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తామనే ఫియర్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు సీట్ అలాట్ అయ్యే వరకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ అయితే మీకు అందియడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసుకోకూడదు అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, సార్ మేము ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్నాము, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది, మళ్ళీ మేము రిజిస్టర్ చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు సో మెనీ ఆస్పిరెంట్స్. ఆల్రెడీ నేను డీటెయిల్ షెడ్యూల్ సంబంధించిన వీడియోని మెన్షన్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మరి ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కానీ కరెక్షన్స్ కానీ చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యారు అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అండ్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేశారనుకుందాం. సో అలాంటి క్యాండిడేట్స్ ఏదైనా ఒక డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాలనుకున్నా లేదా మిమ్మల్ని ఫస్ట్ ఫేజ్లో రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే మీకు సంబంధించిన రీవెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనం కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ ఆఫీస్కి సంబంధించిన నెంబర్ అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి అనేది స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ కానీ, లేదా ఫస్ట్ ఫేజ్లో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, లేదా మీ దగ్గర ఫస్ట్ ఫేజ్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఫస్ట్ ఫేజ్లో మీ దగ్గర ఈడబ్ల్యూస్ లేదు అండ్ అదర్ డాక్యుమెంట్స్ లేవు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీరు పెండింగ్లో ఉన్నట్టయితే సో మీకు సంబంధించి డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసుకోవడానికి లేదా వెరిఫికేషన్ అనేది చేయించుకోవడానికి సో ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. సేమ్ టైం అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయండి. వాళ్ళు మీకు రెస్పాండ్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ ఇస్తే మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ చేసే వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ అయినా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకున్న క్యాండిడేట్స్ కూడా సో మీరు రిలవెంట్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా ఫస్ట్ ఫేజ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ కానీ, లేదా రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ కానీ సో మీకు సంబంధించి కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే మనకు సో ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో అండ్ పీజీ మేమో, క్యాస్ట్, ఇన్కమ్ వాట్ ఎవర్ మనం ఏవైతే అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం స్టార్టింగ్ ఎప్పటి నుంచి చేస్తారంటే మనకు 30 సెప్టెంబర్ 2025 నుంచి 4th అక్టోబర్ 2025 వరకు మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. వన్స్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు కనుక మన డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్ కాదా అనేది మెసేజ్ రూపంలో, మెయిల్స్ రూపంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి వాళ్ళు డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు కరెక్ట్ మెయిల్ ఐడి, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీకు మెయిల్స్ రూపంలో కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు సార్, అయినా కూడా మాకు 4th అక్టోబర్ వరకు మేము వెయిట్ చేశాము అని చెప్పి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్నట్టయితే మళ్ళీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా, మెయిల్ చేసినా కూడా వాళ్ళు మీకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం అయితే ఫోన్ కాల్ బిజీ వస్తుంది, బిజీ వచ్చినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసే వరకు మీరు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక డౌట్ గురించి ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి బిజీ వస్తుంది, బిజీ వచ్చినా కూడా మీరు వాళ్ళు లిఫ్ట్ చేసే వరకు మీరు ఎత్తుతూనే ఉండాలి. కంటిన్యూస్గా మనం ట్రై చేసేవనుకో ఖచ్చితంగా కాల్స్ అయితే ఎత్తడం జరుగుతుంది. సో మేము అలా చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఎవరైతే హెల్ప్ లైన్ నెంబర్కి
కాల్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందో అలాంటి వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఆస్పిరెంట్స్కి అది బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అది తెలియక చాలామంది ఏంటంటే ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గర ఆగిపోతున్నారు. అలా ఆగిపోవడం వల్ల మనకు 1 year లాస్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయినట్లయితే తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది, వెబ్ ఆప్షన్స్లో మనకు 2 type ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఉన్నాయి, బీఈడీ జనరల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఉన్నాయి. ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏం లేదు, మీరు బీఈడీ అనేది ఏ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారు అనేది దానికి ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ సీట్ అనేది మీకు ఏ కాలేజ్లో కావాలనుకుంటున్నారు, ఈ ఫస్ట్ దాంట్లో రాకపోతే సెకండ్ ఇంకొక ప్రియారిటీ ఏమిస్తారు, థర్డ్ ఇంకో ప్రియారిటీ ఏమిస్తారు అనేది దానికి సంబంధించి మనకు ఇక్కడ 5th October 2025 నుంచి 7th October 2025 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి మనకు 8th October రోజు అయితే అవకాశం ఇస్తారు. అండ్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, జెండర్ని బట్టి సో మనకు 10th October రోజు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి, మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సో మనకు 13th October 2025 అయితే లాస్ట్ డేటు. ఆ రోజు వరకు మీరు మీ అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని క్వైరీ చేస్తారు. సో మీకు సీట్ అలాట్ అయినట్టుగా అలాట్మెంట్ లెటరు అండ్ జాయినింగ్ కన్ఫర్మేషన్కి సంబంధించి 2 letters అండ్ అదే మీకు సంబంధించిన ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్, ఎడ్సెట్ యొక్క ర్యాంక్ కార్డు, ఎడ్సెట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అప్లికేషన్ ఫాము అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ చేస్తే పీజీ, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ, ఇలా ఆల్ సర్టిఫికేట్స్ అనేది దానికి అటాచ్ చేసి సో మనకు అలాట్ అయిన కాలేజ్లో మనము రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఎవరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్కి సంబంధించిన డౌట్స్ గురించి వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ అయితే డీటెయిల్ వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, అది చూస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ తర్వాత మనకు సో వెరిఫికేషన్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతుంది షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.